దేవుడు అన్యాయస్తుడు కాడు. చెప్పండి, అందరూ చెప్పండి. పక్షపాతి అంతకన్నా. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయనను గురించి అన్ని మత గ్రంథాల్లో సాక్ష్యం ఇచ్చాడు. వేదాలు బ్రహ్మ ముఖోద్దిష్టాలని చెప్పని ఒక పక్క పొగుడుతూనే వేదాలను పట్టించుకోరు మన సహోదరులు. సృష్టికర్త అనుగ్రహించినటువంటి గొప్ప వాక్కులు అని చెప్పని ఒక పక్క ప్రశంసిస్తూనే వాటిని చదవరు, పట్టించుకోరు. కానీ వేదం చదివితే సత్యం బహిర్గతం అయింది. వేద ఋషులు క్రీస్తు పూర్వం 2000 ఏండ్ల నాడు, అంటే దాదాపు 4000 సంవత్సరాల క్రితం ఆ మహానుభావులు చెట్ల కింద పుట్టల మొలిచిందాకా తపస్సులు చేసి ప్రత్యక్షతలు పొందుకొని ఆ మహానుభావుని గురించిన కొన్ని నిరూపణలు, కొన్ని పోలికలు, అప్పటికి యేసు నామం బయలుపరచబడలేదు గనుక ఆ యేసును గురించిన కొన్ని పోలికలు ఇందులో ఉన్నాయని చూపిస్తున్నారు. వారికి ఎవరు చెప్పారు ఈ సంగతి? రక్తం చిందించకుండా పాపక్షమాపణ కలగదన్న సంగతి వాళ్ళకి ఎవరు చెప్పారు? పరమాత్మయే బయలుపరిచి ఉండాలి, లేదా వారి పితరులైనా చెప్పు ఉండాలి. అందుకే వారి సత్యాన్ని గ్రంథంలో తెలియజేశారు. పురుష సూక్తంలో ఇలాగుందో ఒకసారి చూడండి. నేను చెప్పే అన్నీ కూడా ఎవిడెన్స్, ఒట్టి మాటలు చెప్పట్లా. పురుష సూక్తం అదిగో మీకు చూపిస్తాడు ఒకసారి. పురుష సూక్తం అంటే ఎట్లా ఉంటుందో చూడండి. ఇది ఋగ్వేదం 10వ మండలం 90వ సూక్తం పురుష సూక్తం అంటారు. ఇది టీకా తాత్పర్యం కూడా వచ్చింది, చిన్న పుస్తకం ప్రింట్ వేశారు. అదిగో అది ఒకసారి పేజీ తిప్పితే, ఇది స్పీడ్ చేయాల, టైం తక్కువ ఉంది. భగవంతుని త్యాగఫలంగా, దాన్ని జూమ్ చేసి చూపించు. భగవంతుని త్యాగఫలంగా అనే మాట చదవండి దయచేసి, దగ్గరకు తీసుకున్నాను. ఈ ప్రపంచము జీవులు ఆవిర్భవించాయని పురుష సూక్తం చెబుతుంది. నాకు అర్థం కాదు, భగవంతుడు త్యాగం చేయటం ఏమిటి సృష్టి చేయాలంటే? సరే, దాన్ని ఒక పక్కన పెడతాం. జస్ట్ పేజీ తిప్పు నాయన. చూడండి, సృష్టి సైతం ఇటువంటి మహాయజ్ఞం వల్లనే సంభవించింది. ఈ అక్షరాలు మీకు కనపడుతున్నాయా? కనపడుతున్నాయా? ఎంతమంది కనపడుతున్నాయి? చేతులు ఎత్తండి. సృష్టి సైతం ఇటువంటి మహాయజ్ఞం వల్లనే సంభవించింది అని భగవంతుడు తననే ఆహుతించుకొని ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. ప్రపంచాన్ని సృష్టించాలంటే భగవంతుడు త్యాగం చేయాలంట. ప్రపంచాన్ని సృష్టించాలంటే భగవంతుడు తనను తాను ఆహుతించుకోవటానికి ఇష్టపడాలంట. నేను చెప్పానా? బైబిల్ చెప్పిందా? కాదు, వేదము చెప్పింది. నేను మన సహోదరులను అడుగుతున్నాను, వేదం చెప్పినటువంటి ఈ మహానుభావుడు ఎవరు? యేసు కాదు అన్నాం, ఓకే, మరి ఎవరు అని నేను అడుగుతున్నాను. నేను అంటున్నాను, ఈ వ్యక్తి యేసే అని. దేవుడు సృష్టి చేయాలనుకున్నాడట. సృష్టి చేయాలనుకుంటే దేవునికి ఒక ప్రశ్న తారసిల్లింది. నేను నా వంటి వ్యక్తులను తయారు చేస్తాను. నేను తయారు చేసినటువంటి వ్యక్తులు వాళ్ళకి నేను ఇచ్చిన స్వేచ్ఛను బట్టి నాకు వ్యతిరేకమైన కార్యాలు చేసే అవకాశం ఉంది. స్వేచ్ఛనివ్వకుండా నియంతృత్వం చేసి వాళ్ళని కట్టడి చేసుకుంటే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎందుకంటే నేను ప్రేమస్వరూపిని కనుక నేను వారికి స్వేచ్ఛనిస్తాను. వారి నుంచి కూడా స్వేచ్ఛాయుతమైన ప్రేమను నేను కోరుకుంటాను. నీకు ఫ్రీడమ్ ఇస్తాడు. నువ్వు ఆయన మంచితనం తెలుసుకొని నీ అంతటా నువ్వు ఆయన్ని ప్రేమించేది ఇష్టపడతాడు. సృష్టికర్త ఆలోచించాడు, నేను దేవదూతలను చేస్తాను, మానవులను చేస్తాను, వాళ్ళకి స్వేచ్ఛనిస్తాను. ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుని ఒకవేళ వాళ్ళు పాపం చేస్తే, అంటే నాకు వ్యతిరేకమైన పనులు చేస్తే, నా చేతులతో నేనే వాళ్ళని శిక్షించాల్సి వచ్చింది కదా. అసలు ఉనికిలో లేని వాళ్ళని తేవటం ఎందుకు? వాళ్ళకి స్వేచ్ఛనివ్వటం ఎందుకు? వాళ్ళు నాకు వ్యతిరేకమైన కార్యాలు చేయటం ఎందుకు? నేనే వాళ్ళని శిక్షించటం ఎందుకు? అసలు చేయకుండా ఉంటే పోలా? కరెక్టా కాదా మీరు చెప్పండి? అలాగని చెప్పని చేయలేదనుకో, ఆ ప్రేమస్వరూపి యొక్క ప్రేమకు అర్థం లేదు, ఆ ప్రేమను పంచుకునే అవకాశం లేదు. ప్రేమని పంచుటకు, ఎదుటి వాళ్ళ ప్రేమను పొందుటకు పరమాత్మ కోరుకున్నాడు. అందుకే సృష్టి చేయాలనుకున్నాడు. అయితే ఈ చిక్కు సమస్య వచ్చింది ఏంటంటే, ఖచ్చితంగా మనం పాపం చేస్తామని ముందే తెలుసు ఆయనకి. ఇప్పుడు చేయాలా వద్దా?
అంటే ఒక ఆలోచన చేశాడు అప్పుడే. నేను బిడ్డల్ని సృష్టిస్తాను, ఒకవేళ వాళ్ళు నాకు వ్యతిరేకంగా పాపం చేస్తే ఆ పాపానికి వచ్చే ప్రతిఫలం ఏదైనా ఉంటే ధర్మశాస్త్రం ప్రకారం అది నా బిడ్డల పక్షంగా నేనే నా మీద వేసుకొని భరిస్తాను. వారి పాప భారాన్ని, వారి పాపం కొరకు చెల్లించాల్సిన వేళను నేను చెల్లించుట ద్వారా నా ప్రేమ ఎట్టిదో వారు తెలుసుకుని స్వచ్ఛందంగా వాళ్ళంతటా వాళ్ళే పాపక్రియలు మానేసి నన్ను హత్తుకుంటారు. ఆ బిడ్డల్ని ఇదిగో నేను ఇప్పుడే చూసి ఉన్నాను అని జగత్తు పునాది వెయ్యబడక ముందే మనందరినీ చూశాడండి ఆయన. మన కోసం ఆయన ప్రయాస వట్టిదైందా? కాలా. అదే వేదం చెబుతుంది. భగవంతుని త్యాగ ఫలంగా ప్రపంచము, జీవులు ఆవిర్భవించాయి. చూపించగా ఏం త్యాగం అంటే మన పాప భారాన్ని ఎత్తుకోవడానికి సిద్ధపడాలి. మనం మొక్కిన దేవతలు ఆయనకి ఎందుకు నమస్కరిస్తున్నారో తెలుసా? ఆయనే దేవతల పాపాలు, మానవుల పాపాలు, అందరి పాపాల కొరకు యజ్ఞమైన ప్రజాపతి, యజ్ఞమైనటువంటి పురుషుడు. మనం ఆరాధించిన దేవతల జీవితాల్లో కూడా కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యములు. ఏమండి, పురుషులైన వాళ్ళు చేతులు ఎత్తండి. ఇక్కడ పురుషులు నేను పురుషుడిని అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. నేను 2 చేతులు ఎత్తే ప్రాబ్లం లేదు. పురుషులైన అందరూ చేతులు ఎత్తేసారు. చాలా సంతోషం. అందరూ పురుషులే, మహానుభావులు. పురుషులేనా మీరు? పురుషులే. అందరికి మీసాలు గడ్డలు ఉన్నాయిగా. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యములను జయించారా? కామకత్వాన్ని జయించారా? సరే పోనీ క్రోధత్వాన్ని జయించారా? లోభాన్ని జయించారా? మోహాన్ని జయించారా? మదాన్ని జయించారా? మదం అంటే గర్వం. మత్సరాన్ని అంటే పక్కోడు ఎదుగుతుంటే ఏడవటం జయించారా? కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యములు జయించలేదు. కాబట్టి మీరు ఏమయ్యారంటే పురుషులయ్యారు. మనం ఆరాధించిన వారు కూడా అలానే ఉన్నారు గనక వారు మన వంటి పురుషులే. అయితే ఈ అరిషడ్ వర్గాలను జయించిన వాడు ఎవరో తెలుసా? పురుషోత్తముడు. పురుషోత్తముడు, పురుషులందరికీ ఉత్తముడు. ఆయనే సృష్టికర్త, ఆయనే యజ్ఞ పురుషుడు, ఆయనే అగ్ని, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒకవేళ నేను చెప్తుంది ఇది సత్యం కాదు అని ఎవరైనా హైందవ సోదరులు అంటే నేనేమనను. మరి ఇందులో చెప్పబడినటువంటి ఈ వ్యక్తి ఎవరో నాకు కొంచెం ఒక పుస్తకం రాసిస్తే నేను చదువుకొని నేను వాటిని పంచుతా. ఎవరికో తెలుసా? క్రైస్తవ సంఘానికి పంచుతా. మహాపురాణం అని. అందులో లోపల పేజీ చూడండి జాగ్రత్తగా. ఆ పైన చూడండి. శాలివాహనుడు యేసు ప్రభు అనే మాటలు ఉన్నాయి. ఒకనాడు యుగపురుషుడును శకపురుషుడునైన శాలివాహన చక్రవర్తి హిమగిరి శిఖరం మీదికి వెళ్ళాడు. అక్కడ హూణదేశ మధ్యంలో నున్న పర్వతంపై అతనికి ఒక సుందర పురుషుడు కనబడ్డాడు. అతని శరీరం గౌరవర్ణ కాంతులను ప్రసరింపజేస్తుంది. ఏమండి, అతన్ని చూడగానే అప్రయత్నంగా కలిగిన ప్రసన్న భావంతో చక్రవర్తి అడిగాడు, మహానుభావ మీరెవరు అని. అప్పుడు ఆయన అన్నాడు, నేను ఈశపుత్రుడను, అంటే దైవ కుమారుడను, కుమారి గర్భము నుండి ఉత్పన్నమైన వాడను. పెండ్లైన ఆమె శ్రీమతి, పెండ్లి కాని ఆమె కన్య కుమారి అంటారు. కుమారి గర్భము నుండి ఉత్పన్నమైన వాడను, నేను మ్లేచ్ఛ ధర్మ ప్రచారకుడను, సత్యవ్రతమందు స్థితుడను అని యేసు తన గూర్చి తాను చెప్పుకున్నాడని శాలివాహనుడు సాక్ష్యం ఇచ్చినట్టు భవిష్య పురాణంలో ఉంది. అసలు మా హైందవ సాహిత్యంలో మీ యేసు గురించి ఎందుకు ఉంటుందండి బాబు? మీదేదో మీరు చెప్పుకుంటారు నాయనా అని చెప్పని మొత్తుకుంటున్నారు. నా బాధ ఏంటంటే, మన వాళ్ళ బాధ ఏంటంటే, దేవుడు అన్యాయస్తుడు కాడు సోదరా, ఆయన నిజమైన దేవుడు. ఆయన మీకు ముస్లిం సోదరులకి సూరా మరియంలో యేసు ప్రభు పుట్టినప్పుడు అది చూడండి, అండర్లైన్ ముందుకు వచ్చింది. ఆ అక్షరాలు ఒకసారి చదవటానికి ట్రై చేయండి. మరియమ్మను చూసి ఆమె బంధువులు వచ్చి అరుస్తారు, ఏమమ్మా వివాహం కాలేదు,
ఎలా నువ్వు గర్భం దాల్చావు, ఎలా బిడ్డని కన్నావు, ఇంత పాపిష్టి పని ఎందుకు చేశావమ్మా మరియమ్మ అని అడిగారట. నీ తల్లిదండ్రులు కూడా చాలా మంచోళ్ళు, వాళ్ళ కడుపున చెడబుట్టావు కదమ్మా, ఎందుకు ఇంత పని చేసావని చెప్పని వాళ్ళు బాధపడితే మరియ ఏమీ చెప్పలేక ఉయ్యాలలో ఉన్న యేసు వైపు చూపించిందట. అప్పుడు వారు యేసు దగ్గరకు వచ్చి, ఉయ్యాల్లో ఉన్న ఈ పసిబాలుడు ఏం సమాధానం చెప్తాడు మాకంటే, ఆయన పలికాడట. ఉయ్యాల్లో అప్పుడే పుట్టిన పసిబిడ్డ మాట్లాడాడట. ఏమనో తెలుసా? నేను చనిపోయే రోజు, తిరిగి లేపబడే రోజు నాకు శాంతి కలుగుతుంది గాక అన్నాడట. ముస్లిం సోదరులు అంటారు యేసు సిలువలో చనిపోలేదు అని. యేసు ప్రవక్త కాదా అంటే యేసు ప్రవక్త అని మేము ఒప్పుకుంటాం అన్నారు. ప్రవక్త అబద్ధాలు ప్రవచిస్తాడా? యేసు స్పష్టంగా చెప్పాడు. ఏమని అంటే, నేను పుట్టిన రోజు ఉందా అక్కడ రిఫరెన్సు, అలాగే నేను మరణించే రోజు పాపుల కొరకు, అలాగే తిరిగి బ్రతికింపబడే రోజు శాంతి కలుగుతుంది గాక అన్నాడట. అంటే ఈ మూడు జరుగుతాయని యేసు చెప్పాడా లేదా? చెప్పండి ఒకసారి. యేసు పరిశుద్ధుడని, పాపము లేనివాడని. 2, యేసు పాపుల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడని. 3, యేసు మట్టి బొమ్మకు జీవం ఊది పక్షిలా ఎగిరిపోజేశాడని. యేసు సృష్టికర్త, యేసు పరిశుద్ధుడు, యేసు పాపుల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఏకైక దైవం. క్రైస్తవ సోదరులకి అందరికీ తను గూర్చి సమాచారం, ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నాడు ఆయన. కొంచెం చూస్తే మీరు బతికిపోతారు, నరకం తప్పించుకొని పరలోకం వస్తారని మేము కొట్టుకుంటుంటే వాళ్ళే మమ్మల్ని కొడతారు, తిడతారు, చంపుతామంటారు, ఏదేదో అంటారు. ఏమైనా సచ్చినా సరే సత్యం చెప్పే సత్యం.